అయోధ్యలో ధర్మబద్ధుడైన దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు పిల్లలేవ్వరూ లేకపోవడంతో అతని మనసు బాధతో నిండిపోయింది. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యజ్ఞానికి ముగింపు దగ్గర దివ్యపురుషుడు పాయసాన్ని తీసుకుని వచ్చాడు. ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు దశరథుడు ఇచ్చాడు. కొంతకాలానికే నలుగురు మహాపౌరుషులైన రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాక్షసుల భయంతో విశ్వామిత్ర మహర్షి తన యాగాలను రక్షించేందుకు రాముడు, లక్ష్మణుడిని తీసుకెళ్లాడు. వారిద్దరికీ దివ్యాస్త్రాలు ఇచ్చి యుద్ధ విద్యను నేర్పించాడు. తాటకి అనే భయంకర రాక్షసిని రాముడు ధైర్యంగా సంహరించాడు. ధర్మాన్ని రక్షించే తన బాధ్యతను సత్యంగా నిరూపించాడు. ఆ తరువాత అహల్యశిలగా మారిన చోటికి వచ్చారు. రాముని పాదధూళి తగిలిన వెంటనే ఆమెకు శాప విమోచనం లభించి తన మానవ రూపాన్ని తిరిగి పొందింది.